డాక్టర్ సయాటికా రిలేటెడ్ సమస్యలంటే ప్రధానంగా ఏం చూస్తున్నారు? సయాటికా అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ నర్వ్ అండి. మన వెన్నుపూస నుంచి కాళ్ళల్లోకి అది పాకుతూ కాలంతా వెళ్తా ఉంటుంది. వెన్నుపూసలో అది నొక్కిపోయినప్పుడు దానిపైన ప్రెషర్ ప్రెషర్. పడినప్పుడు ఆర్ ఇరిటేట్ అయినప్పుడు అది ఎక్కడైతే ట్రావెల్ చేస్తుందో హ్మ్. అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో, ఎస్పెషల్లీ సయాటిక్ నర్వ్ అఫెక్ట్ అయితే ఆ కండిషన్‌ని సియాటికా అంటారు. ఓకే. బట్ అదర్‌వైజ్ చాలా నర్వ్స్ ఎవ్రీ లెవెల్‌లో మన లోవర్ బ్యాక్ రీజియన్‌లో చాలా లెవెల్స్‌లో నర్వ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ వెన్నుపూసలో ఈ నర్వ్ కంప్రెషనే కాకుండా డిస్క్ ప్రాబ్లమ్ గూడా ఉంటాయి. డిస్క్ బల్జ్ అని వినుంటారు. ఆ! ఓకే. అర్లియర్‌లో ఎవ్రీ వెన్నుపూస మధ్యలో ఒక రబ్బర్ లాంటి డిస్క్ ఉంటుంది. దాని ప్రొటెక్షన్ కోసము. ఓకే. సో, దానిపైన మజిల్ వీక్‌నెస్ అయినప్పుడు, ఎవరైనా ఇంజ్యూరీ అయినప్పుడు రెండిటి మధ్యలో అది నొక్కుపోయి ముందుకొచ్చి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెడుతుందండి. అలాంటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆర్ ఇట్ మైట్ ఈవెన్ కంప్రెస్ ద నర్వ్స్ అన్నమాట. ఓకే. సో, నా బ్యాక్ పెయిన్‌కి చాలా కారణాలు ఉంటాయండి. సయాటికా ఈస్ నాట్ ద ఓన్లీ వన్. ఓకే. అది ఏంటి అనేది మనం సర్వైకల్ ఉండొచ్చు. స్పెషలిస్ట్‌ని ఇంకేమైనా ఉండొచ్చు. కలిస్తేనే ఓకే. దానికి కంపల్సరీ కావాల్సిన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి, కావాల్సిన టెస్ట్‌లు అవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని తర్వాతే మనం దాన్ని ఓకే. డయాగ్నోస్ చేసుకోగలం.